ఆర్ మోరల్ స్టోరీస్. అనగనగా మైథిలీపురం అనే రాజ్యంలో రుద్రవరం అనే అందమైన ఊరు ఎన్నో పంటలకి పండ్లకి ప్రసిద్ధి చెందింది. అందరూ ఏదో ఒక పని చేసుకుంటూ లేదా వ్యవసాయం చేసుకుంటూ ఆనందంగా బతుకుతూ ఉండేవారు. ఆ ఊరు మొత్తం ఆనంద భూపతి అనే జమీందారు చేతిలో ఉండేది. ఆయనకి ఊరి విషయాల కంటే మూఢనమ్మకాల మీదే విశ్వాసం ఎక్కువ. కుక్క తోక ఊపినా, పిల్లి ఎదురొచ్చినా పంచాంగాలు చూసేవాడు. ఏ పని మొదలు పెట్టాలన్నా ముహూర్తం చూసుకునేవాడు. ఇది తప్పని తెలిసినా ఎవ్వరూ అడిగే ప్రయత్నం చేయలేకపోయేవారు. ఏదైనా పనికోసం బయటికి వెళ్తుంటే ఎవరెదురొస్తున్నారు అని ఆచితూచి చూసేవాడు. ఒకరోజు ఆనంద భూపతి గుర్రబండి మీద బంగ్లా నుంచి బయలుదేరుతూ ఉండగా రైతు రామనాథం అక్కడికొచ్చాడు. ఆయన గుర్రానికి ఎదురొచ్చి నిలబడ్డాడు. ఆ ముసలి రైతు చిక్కిపోయిన శరీరంతో, ముతక బట్టలతో, చెమట వాసంతో చాలా దరిద్రంగా ఉన్నాడని జమీందార్కి అర్థమైంది. ఆ ముసలి రైతును చూడగానే జమీందార్కి కోపం తలపైకెక్కింది. అయ్యా, నమస్కారం అయ్యా, మీరే కాపాడాలి బాబూ అంటూ ఏడుస్తూ దీనంగా మొహం పెట్టుకుని అడిగాడు. జమీందార్కి ముక్కు మీద ఉన్న కోపం నడి నెత్తిమీదకెక్కింది. హే, ఎవరు నువ్వు? శుభమా అని బయటికి వెళ్తుంటే ఎదురొచ్చావు. ఏం కావాలి? దరిద్ర మొహం వేసుకుని ఎదురొచ్చావు. జమీందారు బయటికి వెళ్తుంటే పక్కకి తప్పుకోవాలని తెలీదానికో అని చిరాగ్గా అడిగాడు. రామనాథం చిన్నబోకుండా ఈ విధంగా సమాధానమిచ్చాడు. అయ్యా, నా పొలంలో దొంగలు పడ్డారు. ధాన్యం మొత్తం దోచుకెళ్లారయ్యా. నాకేం చేయాలో దిక్కు తోచడం లేదయ్యా. హా, అయితే మీరే న్యాయం జరిపించాలయ్యా. దొంగల్ని పట్టుకోండయ్యా. నా ధాన్యం నాకిప్పించి పుణ్యం మూట కట్టుకోండయ్యా. హే, బుద్ధి లేదా నీకు? అత్యవసర పని మీద వెళ్తుంటే ఎదురు వచ్చి వితండవాదం చేస్తావు. వెళ్ళి రవివర్మకి ఫిర్యాదివ్వు. అతను చెప్పినట్టు చెయ్యి. ఎప్పుడేం అడగాలో కూడా తెలీదు అని చెప్పడంతో రామనాథం మౌనంగా వెళ్ళిపోయాడు. గుమాస్తాతో పాటు అన్ని పనులు చూసుకునే రవివర్మ ఆ ముసలి రైతు ఫిర్యాదు అందుకొని దొంగల్ని పట్టుకునే పనిలో పడ్డాడు. ఆ రోజు సాయంత్రం ఆనంద భూపతి ఆవేశంగా కోటలాంటి తన ఇంటికి చేరుకున్నాడు. కుర్చీలో కూర్చొని తన ఇంట్లో పనిచేసే పాలేర్ని గట్టిగా కేక వేశాడు. రేయ్ అని పిలవగానే పనిచేసే వాళ్ళందరూ అక్కడికొచ్చారు. నేను వెళ్ళేటప్పుడు ఎవరో ముసల్ రైతు ఎదురొచ్చాడు. వాడి వల్లే ఈ రోజు నా పని పూర్తి కాలేదు. వాడికి 100 కొరడా దెబ్బలు శిక్ష విధించండి. జమీందారు గారికి ఎదురొస్తే ఎలాంటి గతి పడుతుందో వాడికి తెలియాలి. ఈ శిక్ష అందరికీ తెలిసేలా చేయండి అని ఏమాత్రం ఆలోచించకుండా చెప్పి వెళ్ళిపోయాడు. జమీందారు ఆదేశం కావడంతో ఆ శిక్షని వెంటనే అమలుపరిచారు. ఇది అన్యాయమని తెలిసినా ఎవ్వరూ ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ఇంకో రోజు వేటకు వెళ్లడానికి ముహూర్తం పెట్టుకుని ఆనంద భూపతి ఒక జ్యోతిష్యుణ్ణి పిలిచాడు. గురువుగారు, నేను సరదా కోసం వేటకెళ్తున్నాను. మంచి ముహూర్తం చూడండి. చాలా జంతువులు చనిపోవాలి. నా వేట గురించి చుట్టుపక్కల గ్రామాల్లో కథలుగా చెప్పుకోవాలి. అర్థమైందా? అనగానే ఆ జ్యోతిష్యుడికి ఏమీ అర్థం కాలేదు. ఆయన మాట కాదు అంటే ఏం విపత్తు ముంచుకొస్తుందో అని భయపడుతూ ఉన్నాడు. పంచాంగం చూసి ఒక ముహూర్తాన్ని భూపతిగారికి సూచించాడు. ఇంత జరుగుతున్నా కూడా మిగతా వారు ఏం మాట్లాడకుండా ఉండేవారు. ఎందుకంటే ఆ ఊర్లో సగం పైగా పొలాలు, వ్యాపారాలు జమీందారు గారివే కాబట్టి. ఆయనకి ఎదురు తిరిగితే పనిచేయడానికి పనులు, కౌలుకి పొలాలు దొరకవు కాబట్టి. జమీందారు గారు, ఈ ముహూర్తంలో వేటాడితే చాలా అద్భుతంగా ఉంటుందండి. మీకు వేటసింహ అనే బిరుదు కూడా రావచ్చు. మీ గౌరవం చుట్టుపక్కల రాజ్యాలకు కూడా విస్తరిస్తుంది అంటూ జ్యోతిష్యుడు జమీందార్ చేసే పనికి వంత పాడాడు. జమీందార్కిలా చెప్పడంతో ఆనంద భూపతి సంతోషంగా ఆ ముహూర్తంలోనే అడవికి వెళ్లాడు. అక్కడ ఒక్క జంతువు కూడా ఆ జమీందార్కి తారసపడలేదు. అడవంతా తిరిగి 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 ఆయనకి ఆయాసం వచ్చింది. దాంతో జమీందార్కి చాలా కోపం వచ్చింది. ఈ ముహూర్తంలో వేట బాగా సాగుతుంది అన్నాడు, కానీ ఒక్క జంతువు కూడా లేదు అని కోపంగా ఇంటికి చేరుకున్నాడు.
ముక్కు మీద కోపం ఉండే జమీందార్ వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఆ జ్యోతిష్యుణ్ణి సంవత్సరం పాటు చెరసాలలో బంధించండి అని విచారణ లేకుండా శిక్ష వేశాడు. ఇది ఆ నోట ఈ నోట ఊరంతా పాకింది. జమీందార్ బయటికి వెళ్తుంటే అందరూ ఇళ్లలోకి వెళ్ళిపోయేవారు. ఏదైనా సమస్య చెప్పుకుందామని కూడా ప్రజలు అటు పక్కకు కూడా వచ్చేవారు కాదు. ఇదంతా గుమాస్తా రవివర్మ చూస్తున్నాడు. ఇది గ్రామానికి మంచిది కాదు అని రవివర్మకి అర్థమైంది. జమీందారు గారికి చెడ్డ పేరొస్తుందని గ్రహించాడు. ఇదిలాగే కొనసాగితే ప్రజల్లో వ్యతిరేకత మొదలవుతుంది. ఇది ఊరికి మంచిది కాదు. ఇప్పుడు ఏం చెయ్యాలి అని ఆలోచించి వెంటనే ఒక నిర్ణయం తీసుకున్నాడు. ఉదయాన్నే జమీందారు గారు లెక్కలు చూసుకుంటూ ఉన్నారు. గుమాస్తా రవివర్మ ఆనంద భూపతి దగ్గరకొచ్చాడు. హా రవివర్మ, ఏంటి పొద్దున్నే వచ్చావు? మీతో ఒక విషయం చెప్పాలండి. చెరుకు తోటకి ఎరువులు వేశావా? హా వేశానండి. ఏంటి ఏదో చెప్పాలనొచ్చానన్నావు, ఏంటది? ఆ విషయం ఎలా చెప్పాలో తెలియక తనలో తను నసుగుతూ ఉన్నాడు రవివర్మ. ఏంటో చెప్పబోయ్. మిమ్మల్ని నమ్ముకొని 3 గ్రామాలున్నాయి. మీరిలా మూఢనమ్మకాలు అని ఏదో చెప్పబోతుంటే ఆనంద భూపతి మధ్యలో కల్పించుకున్నాడు. నాకు చేపల చెరువులో పనుంది. నేను మళ్ళీ మాట్లాడతాను. ఇంట్లో అమ్మగారికి ఏదైనా అవసరం ఉందేమో, వెళ్ళి కనుక్కో అని చెప్పి వెళ్ళిపోయాడు. దాంతో రవివర్మ ఏమీ చేయలేకపోయాడు. జమీందారిక మారడు అని రవివర్మకి అర్థమైపోయింది. ఒకరోజు తెల్లవారుజామునే జమీందార్ గారు నిద్రలేచి కిటికీ నుంచి సూర్యుణ్ణి చూశారు. ఓం నమో ఆదిత్యాయ నమః అనుకొని కిందికి చూస్తే వీధిలో ఒక బిచ్చగాడు నిలబడి ఉన్నాడు. జమీందారు, బిచ్చగాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకున్నారు. ఏంటి, ఉదయాన్నే వీడి ముఖం చూశాను. ఏం జరుగుతుందో ఏంటో అని దాని గురించే ఆలోచిస్తూ నడుస్తూ ఉండగా ఆనంద భూపతి కాలికి అనుకోకుండా మెట్టు తగిలి గాయమైంది. అబ్బా అంటూ బాధపడ్డాడు. వెంటనే ఆనంద భూపతికి బిచ్చగాడు గుర్తొచ్చాడు. ఇది ఆ బిచ్చగాడి ముఖం చూడ్డం వల్లే అనుకుని పనివాళ్లను పిలిచి ఆ బిచ్చగాణ్ణి లోపలికి తీసుకురమ్మని ఆదేశమిచ్చాడు. వెంటనే పాలేర్లందరూ కలిసి ఆ బిచ్చగాణ్ణి వెతికి మరీ రచ్చబండ దగ్గరికి తీసుకెళ్లారు. అక్కడ పంచాయతీ పెద్దలు, జమీందార్ అందరూ కొలువు తీరారు. బిచ్చగాడికి ఏమీ అర్థం కాక భయంతో ఉన్నాడు. ఉదయాన్నే వీడి ముఖం చూడ్డం వల్లే నా కాలికి గాయమైంది. అందుకే వీడికి ఉరిశిక్ష వేస్తున్నాను అని అందరి ముందు ఆవేశంగా ప్రకటించాడు. ఆ మాట వినగానే అందరూ ఒక్కసారిగా ఆశ్చర్యపోయారు. కాని ఎవ్వరూ ఏమీ మాట్లాడలేదు. రవివర్మ కూడా ఏం మాట్లాడలేక మౌనంగా ఉండిపోయాడు. అయ్యా, మీ గాయానికి నేను కారణం ఎలా అయ్యాను? అందుకు శిక్ష అనుభవిస్తాను. కాని నాదొక సందేహం తీర్చగలరా అని బిచ్చగాడు చాలా అమాయకంగా అడిగాడు. బిచ్చగాడు అలా అడగడంతో పంచాయతీ పెద్దలందరూ ఆ బిచ్చగాడు మాట్లాడ్డానికి అంగీకరించారు. ఇంకేం చేస్తావు? ఉదయాన్నే నన్ను గాయపరిచింది చాల్దా? మళ్ళీ ఇక్కడ ఏం మాట్లాడతావు అంటూ చాలా ఆవేశంగా అడిగాడు. దానికి బిచ్చగాడు నవ్వుతూ, నా ముఖం చూడగానే మీకు గాయమైంది, ఉరిశిక్ష వేస్తున్నారు. బాగానే ఉంది. నేను కూడా ఉదయాన్నే మీ ముఖమే చూశాను. ఇప్పుడు చావబోతున్నాను. మరి మీ ముఖం కూడా అపశకునమేనా అని అడిగాడు. ఆ మాటలకి పంచాయతీలో ఉండేవాళ్లందరూ ఆశ్చర్యపోయారు. జమీందారు కూడా అలాగే ఉండిపోయాడు. ఆ మాటలెందుకో ఆయనకి చెంపదెబ్బలా తాకాయి. తాను చేసిన తప్పులన్నీ ఆయన కళ్ల ముందే తిరిగాయి. ఆనంద భూపతి కాసేపు ఆలోచించి బిచ్చగాడికి ఉరిశిక్షని రద్దు చేశాడు. తన అజ్ఞానానికి తనే సిగ్గుపడి ఇంతకు ముందు శిక్షలు వేసిన వారందరికీ క్షమాపణలు చెప్పాడు. అప్పట్నుంచి మూఢనమ్మకాల మీద కాకుండా ఊరి మీద దృష్టి పెట్టడం మొదలుపెట్టాడు. జమీందార్లో వచ్చిన మార్పు చూసి ఊరి ప్రజలందరూ చాలా సంతోషపడ్డారు. మీకే సమస్య వచ్చినా భయపడకుండా రండి. మాట్లాడి మన ఊరి సమస్యలు మనం పరిష్కరించుకుందాం అని అందరితో వినయంగా మాట్లాడేవాడు. తను చేయలేంది ఒక బిచ్చగాడు చేశాడని
రవివర్మ సంతోషించి ఆ బిచ్చగాణ్ణి వెతుక్కుంటూ వెళ్ళాడు. ఊరికి చివర మర్రి చెట్టు కింద పడుకుని ఉన్నాడు ఆ బిచ్చగాడు. గుమాస్తా పరిగెత్తుకుంటూ బిచ్చగాడి దగ్గరికి వెళ్ళాడు. అయ్యా, నమస్కారం అంటూ చాలా గౌరవంగా చెప్పాడు. ఆ బిచ్చగాడికి ఏం చేయాలో అర్థం కాలేదు. ఎన్నో సంవత్సరాలుగా నేను సాధించలేంది నువ్వు చేశావు. నిజంగా ఊరు మొత్తం నీకు రుణపడిపోయింది. నీ వల్లే ఊరికి మంచి రోజులొచ్చాయి. నీ రుణం ఈ జన్మలో తీర్చుకోలేను అంటూ చాలా సంతోషంగా చెప్పాడు. అయ్యో, పెద్ద మాటలు మాట్లాడుతున్నారండి. నువ్వు ఒప్పుకుంటే నీకోసం మంచి ఉద్యోగం ఉంది, చేస్తావా అని అడగడంతో బిచ్చగాడు చాలా సంతోషించాడు. వెంటనే ఒప్పుకోవడంతో రవివర్మ బిచ్చగాణ్ణి తీసుకెళ్లి జమీందారు బంగ్లాలో సలహాదారుడిగా నియమించాడు. ఆ బిచ్చగాడు తన తెలివితేటలతో మంచి సలహాలిస్తూ ఊరికి మంచి జరిగేలా చేశాడు. ఇంతకీ ఆ బిచ్చగాడి పేరు చెప్పలేదు కదా? అతని పేరు చక్రవర్తి. జమీందారు విజయరంగరాజు బంగ్లా అంటే ఆ చుట్టుపక్కల ఊళ్లల్లో బాగా ప్రసిద్ధి. 24 గదులు, 2 పెరడు తలుపులతో ఆ బంగ్లా ఎప్పుడూ నలుగురి నోళ్లలో నాంతూ ఉంటుంది. ఆయన దానాల గురించి, ఆయన పూజల గురించి అందరూ గొప్పగా మాట్లాడుకుంటూ ఉండేవారు. రేయ్, శ్రీరామచంద్రమూర్తి దేవస్థానంలో మన వంశం తరపున ధ్వజస్తంభం ప్రతిష్ఠించండి. శివాలయానికి ప్రహరీ గోడకి మొత్తం ఖర్చు శ్రీ 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 రంగరాజు కుటుంబమే ఇస్తుంది అంటూ విజయ్ రంగరాజు ఎప్పుడూ దాన ధర్మాల గురించి ఆలోచిస్తూ ఉండేవాడు. అంతేకాదు, విజయ్ రంగరాజు ధర్మపత్ని సులోచనమ్మ ఇద్దరూ కలిసి సాధువులకి సన్మానాలు, సత్కారాలు చేస్తూ ఉండేవారు. వారికి ఆహార సదుపాయాలు కల్పిస్తూ ఉండేవారు. స్వామీజీ, పట్టు వస్త్రాలు, ఫలాలు, రత్నాలు మీకు సమర్పిస్తున్నాను. నా 5వ 6 కాలాల పాటు చల్లగా ఉండాలని దీవించండి అని సులోచనమ్మ స్వామీజీలతో దీవెనలు అందుకుంటూ ఉండేది. అలా ఆ చుట్టుపక్కల ఊళ్లలో విజయ్ రంగరాజు, సులోచనమ్మ దంపతులంటే అందరికీ గౌరవం. ఇంతకీ ఊరి పేరు చెప్పనే లేదు కదూ? విజయాపురం. ఆ ఊర్లో చాలా మంది కూలి పనులు, వ్యవసాయం చేసుకుంటూ ఉండేవారు. ఒకరోజు విజయ్ రంగరాజు గుర్రం బండి మీద ఊరంతా తిరుగుతూ ఉన్నాడు. పొలాలు, కోళ్లు, వ్యాపారాలు అన్నీ చూస్తున్నాడు. అలా తిరుగుతూ 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 వేప చెట్టు కింద విజయ్ రంగరాజు కూర్చొనుండగా అక్కడికి వాళ్ల పొలంలో పనిచేసే సోములు వచ్చాడు. అయ్యా, నమస్కారం. విజయ్ రంగరాజు ఎవరా అన్నట్టు చూడటంతో వంగిపోయిన శరీరం, అంతేకాక ఎముకలతో సోములు కనిపించాడు. సోములు, ఏంటి విషయం? ఇలా వచ్చావేంటి? ఏం లేదయ్యా, ఈ 7 వర్షాలు పడలేదు. ఇంట్లో బియ్యం గింజ లేదు. దయచేసి 2 ధాన్యం బస్తాలిస్తే ఈసారి పంట పండగానే ఇచ్చేస్తాను అని చాలా వినయంగా, మర్యాదగా చెప్పాడు. విజయ్ రంగరాజు మొత్తం పూర్తిగా విన్నాడు. అతను చెప్పిన కష్టాన్ని చాలా తేలిగ్గా తీసుకుని ఈ విధంగా సమాధానం చెప్పాడు. కష్టం వస్తే దేవుణ్ణి ప్రార్థించాలి గాని నాకు చెప్తే నేనేం చేస్తాను? బియ్యంతో శివలింగానికి అభిషేకం చెయ్యాలరా. ఇక నా దగ్గర ధాన్యం లేవు అని కరాఖండిగా చెప్పేశాడు. దాంతో సోములు ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కొన్ని రోజుల తర్వాత విజయ్ రంగరాజు దగ్గరికి సులోచనమ్మ వచ్చింది. ఏమండే, పక్కూర్లోకి గొప్ప స్వామీజీ సదాశివానంద స్వామి వచ్చారంట. ఒకసారి వెళ్ళి చూసొద్దాం. సరేలే, రేపు వెళ్దాం. మంచి రోజంట. అది కాదండి, ఆయన దగ్గరికి వెళ్ళినా కూడా పట్టించుకోరంట. దేవుడు ఎవరి గుండెల్లో ఉంటాడో వాళ్లని ఆ స్వామీజీ పిలుస్తారంట అంటూ తను విన్నది మొత్తం చెప్పింది. ఇన్ని గుళ్ళు కట్టించాం, గోపురాలు కట్టించాం. మన గుండెల్లో దేవుడు ఎందుకుండడు? రేపు వెళ్ళగానే మనల్నే పిలుస్తారు. ఆ దేవుడెప్పుడు మనకు తోడుగానే ఉంటాడు అని చెప్పాడు విజయ్ రంగరాజు. అది సులోచనమ్మకు కూడా నిజమే అనిపించింది. తర్వాత రోజు ఇద్దరూ పట్టు వస్త్రాలు, బహుమతులు, పండ్లతో సదాశివానంద స్వామీజీ దగ్గరికి వెళ్లారు. అక్కడ చాలా మంది కూర్చొనున్నారు. అమ్మో, చాలా మంది ఉన్నట్టున్నారే అని మనసులో అనుకుంటూ వెళ్లి విజయ్ రంగరాజు కూర్చున్నాడు. అక్కడ కూర్చున్న వాళ్ళందరూ విజయ్ రంగరాజునే స్వామీజీ పిలుస్తారు అనుకుని నిశ్చయించుకున్నారు.
కొద్దిసేపటి తర్వాత సదాశివానంద స్వామి కళ్ళు తెరిచి చూశారు. మొత్తం జనాలందర్నీ చూసి చింతకాయల వ్యాపారం చేసే రామన్నను పిలిచారు. ఇంట్లో అందరూ బావున్నారా? బావున్నారు స్వామీజీ. నువ్వు నమ్ముకున్న సిద్ధాంతమే నిన్ను కాపాడుతుంది. అని చెప్పి దీవించి వెళ్ళిపోయారు. ఊర్లో ఇంతమందుంటే చింతకాయల రామన్నని ఆ స్వామీజీ ఎందుకు పిలిచినట్టు? అది సులోచనమ్మకి అర్థం కాలేదు. లేచొచ్చే దారిలో సులోచనమ్మ విజయరంగరాజుని ఈ విధంగా అడిగింది. ఏవండి, మనల్ని పిలవకుండా వేరే ఎవరినో పిలిచారేంటి? అతను మనకంటే ఎన్నో పుణ్యాలు చేసుంటాడే, ఎన్నో దానధర్మాలు చేసుంటాడు, అందుకే పిలిచుంటారేమోలే అని ఆలోచిస్తూ ఉన్నాడు విజయరంగరాజు. ఒకరోజు విజయరంగరాజు సులోచనమ్మ భవంతిలో కూర్చొని ఏ పుణ్యకార్యం చేయాలా అని ఆలోచిస్తూ ఉన్నారు. దేవుడి పంచలోహ విగ్రహాలు చేయిద్దామా అండి? బంగారు కిరీటాలు చేయిద్దామే అని ఏదేదో ఆలోచిస్తున్నారు. ఇంతలో అక్కడికి శివయ్య వచ్చాడు. జమీందార్ గారు నమస్కారమయ్యా. దొరసాని నమస్కారమమ్మా. శివయ్య, ఏంటిలా వచ్చావు? కుండలు బాగా అమ్ముతున్నావా లేదా అంటూ మామూలుగా అడిగాడు విజయరంగరాజు. అయ్యా, మా నాన్న చావు బతుకుల్లో ఉన్నారు. ఆచార్ని అడిగితే పట్నానికి తీసుకువెళ్ళమన్నారు. అయితే తీసుకెళ్ళు. అదేనయ్యా, కొంచెం సొమ్మేవైనా సహాయం చేస్తారేమో అని నసుగుతూ చెప్పాడు. చూడు, ఒక మాట బాగా గుర్తుపెట్టుకో. దేవుడు మీ నాన్నని కాపాడాలి అనుకున్నాడే అనుకో, ఏ వైద్యం లేకుండా బాగు చేస్తాడు. అంటే అయ్యా, అది ఒకసారి పట్నం తీసుకెళ్తేనే కదయ్యా తెలిసేది. మీ నాన్నకు ఆయుష్ లేకపోతే నేను డబ్బులిచ్చినా ఎంత వైద్యం చేసినా బతకడు. కావాలంటే మీ నాన్న కోసం నేను పూజ చేస్తాను. అంతా దేవుడి మీద భారం వేయి అని చెప్పి పంపించాడు. దాంతో శివయ్య ఏం చేయలేక అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. వీళ్లు మాత్రం ఏ గుడికి ఎంత విరాళం ఇవ్వాలి, ఏ పుణ్యకార్యం చేయాలి అని ఆలోచిస్తూ ఉన్నారు. తర్వాత రోజు ఇంతకు ముందు కంటే ఎక్కువ బహుమానాలు, పండ్లతో వెళ్లారు. సదాశివానంద స్వామి ధ్యానం చేస్తూ ఉన్నారు. అందరితో పాటు విజయరంగరాజు, సులోచనమ్మ కూర్చొనున్నారు. ఏమండి, ఈ రోజు మనల్ని పిలుస్తాడు కదా? దేవుడికి దగ్గరగా మనం తప్ప ఎవరున్నారు? ఖచ్చితంగా ఈసారి మనల్ని పిలుస్తాడు అంటూ చాలా గర్వంగా ఎదురుచూస్తున్నారు. సదాశివానంద స్వామి కళ్ళు తెరిచి చూశారు. విజయరంగరాజు దంపతులు ఆయన దగ్గరికి వెళ్లాలని లేవబోతూ ఉండగా సదాశివానంద స్వామి మల్లెపూలమ్మే కాంతయ్యని పిలిచారు. కాంతయ్య సంతోషంగా సదాశివానంద స్వామి దగ్గరికి వెళ్లాడు. వ్యాపారం బాగా సాగుతోందా అని కుశల ప్రశ్నలు అడిగారు. కాంతయ్య అన్నిటికీ సమాధానమిచ్చాడు. ఆ పరమేశ్వరుడు నిన్ను చల్లగా చూస్తాడు. దీర్ఘాయుష్మాన్ భవ అంటూ సదాశివానంద స్వామి ఆశీసులు ఇచ్చి పంపారు. విజయరంగరాజు దంపతులకు ఏమీ అర్థం కాలేదు. వెంటనే లేచి విజయరంగరాజు కాంతయ్య దగ్గరికి వెళ్లాడు. ఇదిగో, నువ్వేం చేస్తూ ఉంటావు? అయ్యా, దండాలయ్యా, నేను మల్లెపూలు అమ్ముతూ ఉంటాను. ఏవైనా దాన ధర్మాలవి చేశావా? గుడికి విరాళాలు ప్రకటించావా? గోపురాలేవైనా కట్టావా అని ప్రశ్నల మీద ప్రశ్నలు అడిగాడు. అయ్యా, మీరు పెద్ద పెద్ద మాటలు మాట్లాడుతున్నారు. అలాంటి పెద్ద పెద్ద దాన ధర్మాలు చేయడానికి నా దగ్గర అంత డబ్బు లేదయ్యా. మరి ఆ స్వామీజీ నిన్నెందుకు పిలిచాడు? అది నాకు తెలియదయ్యా అని చెప్పి కాంతయ్య అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. విజయరంగరాజుకి చాలా కోపం వచ్చింది. కావాలని సదాశివానంద స్వామి నన్ను పిలవడం లేదు, వెళ్ళి నిలదీస్తాను అని అనుకుని కోపంగా సదాశివానంద స్వామి దగ్గరికి వెళ్ళాడు. స్వామీజీ, మీరు నన్ను కావాలని పిలవడం లేదు. నేను చేసిన పుణ్యకార్యాలు ఎవ్వరూ చేయలేదు. ఎవరెవరినో పిలుస్తున్నారు, నన్నెందుకు పిలవడం లేదు అంటూ చాలా కోపంగా అడిగాడు. అని నవ్వుతూ ధ్యానం నుంచి బయటికొచ్చారు స్వామీజీ. ఏంటి నాయనా, ఎందుకు అరుస్తున్నావు? ఏమైంది అని చాలా ప్రశాంతంగా అడిగారు. నేను చేసిన పుణ్యకార్యాలు ఇక్కడ ఎవ్వరూ చేయలేదు. అలాంటిది మీరు నన్ను కాకుండా పూలమ్మే వాళ్ళని, చింతకాయలమ్మే వాళ్ళని ఎందుకు పిలుస్తున్నారు? మీరు నన్ను కాకుండా ఎవరెవరినో పిలుస్తున్నారు. అసలు నేనిక్కడికి ఏం పనిలేక వచ్చాననుకుంటున్నారా? నాకంటే అసలు వాళ్ళు ఎందులో గొప్ప అంటూ
స్వామీజీ మీద పెద్దగా అరిచాడు. విజయ్ రంగరాజు మాటలకి మిగతా అందరూ ఆశ్చర్యంగా చూస్తున్నారు. సదాశివానంద స్వామి చిన్నగా నవ్వి ఈ విధంగా సమాధానమిచ్చారు. చూడు నాయనా, ఈ ప్రపంచంలో అన్ని దానాల కంటే ఉత్తమమైన దానం ఏంటో తెలుసా? అన్నదానం. వేరే వారి ఆకలి తీర్చడం కంటే గొప్ప దానం ఏముంది? అంటూ చాలా ప్రశాంతంగా చెప్పారు. ఎన్ని పూజలు చేసినా, ఎన్ని హోమాలు చేసినా పక్కవారి బాధ పట్టించుకోకపోతే చాలా కష్టం. దేవుడికి దగ్గరవ్వడం అంటే 24 గంటలు పూజ చేయడం కాదు, పేదవారికి అన్నం పెట్టడం. చింతకాయలమ్మి రామన్న తనకొచ్చే ఆదాయంలో 4 పేదవారికి అన్నం పెడుతున్నాడు. దానికంటే మోక్షమేముంది? పూలమ్మే కాంతయ్య ప్రతిరోజు బడిపిల్లలకి పుస్తకాలు కొనిస్తూ తోచినంత విద్యాదానం చేస్తున్నాడు. అందుకే అతన్ని పిలిచాను. చిన్న చిన్న వ్యాపారాలు చేసేవాళ్లే అన్ని చేస్తే నువ్వు తలుచుకుంటే ఎన్ని చేయగలవు చెప్పు అని చెప్పారు. దాంతో విజయ రంగరాజు దంపతులకి పుణ్యమార్జించే మార్గం తెలిసింది. తర్వాత రోజు నుంచి విజయ రంగరాజు దంపతులు ఆకలి అన్నవారికి అన్నం పెట్టడం మొదలుపెట్టారు. కష్టాలొచ్చిన వారికి సాయం చేయడం మొదలుపెట్టారు. ఇలాంటి కార్యాలతో విజయ రంగరాజు, సులోచన దేవుడికి దగ్గరవ్వాలని చూస్తున్నారు. చూద్దాం, ఈసారైనా విజయ రంగరాజు దంపతుల్ని సదాశివానంద స్వామి పిలుస్తారేమో.